అందరికీ వందనాలు ప్రియులారా. మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ రాత్రికాలపు శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా. అలాగే మన యొక్క స్థానిక దైవ సేవకులు మరి బిఎల్ రాజు గారికిని, వారి కుటుంబానికిని నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకొనుచు, అలాగే స్థానిక సంఘ బిడ్డలందరికీ, పరిశుద్ధులందరికీ మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ రాత్రికాలపు శుభములు, వందనములు తెలియజేసుకొనుచు ప్రియులారా. మరి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా మరి యోబు గ్రంథము 14వ అధ్యాయాన్ని మరి కుటుంబంలో మరి ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉండగా దేవుడు తన సహాయాన్ని, సహకారాన్ని అనుగ్రహిస్తూ అందిస్తున్న విధానాన్ని బట్టి దేవునిని స్తుతిస్తూ, మహింపరుస్తూ మరి యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని నేటి కుటుంబపు ప్రార్థనని ప్రారంభించుకునే ప్రయత్నాలు చేద్దాం ప్రియులారా. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, మీ దయగలిగిన కృపగలిగిన నామానికే స్తుతులు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, ఈ గతించిన ఈ ఉదయకాల సమయం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలోనైనా కుటుంబ ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథం 14వ అధ్యాయాన్ని బైబిల్ పఠనం చేయడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తండ్రి ప్రభావ. మరి యొక్క సమయంలో ఈ యొక్క పరిచర్యనైనా మీకు మహిమకరంగా, నాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి, నడిపించండి. అలా యొక్క పరిచర్యను వీక్షిస్తూ ప్రభావనైనా తండ్రి ఆనందిస్తున్నటువంటి నీ ప్రియులైన బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి తండ్రి. వారు వంతుగా వారు కూడా చక్కటి నాయన పరిచర్య చేయడానికి తండ్రి మీరు నాయన నీ బిడ్డలకు మీరు ఏ ఆత్మవరాలను అనుగ్రహించారో, ఆత్మవరాలను ఇచ్చారో ప్రభా, ఆ కృపావరాలను నీ బిడ్డలు నాయన ప్రజ్వరింపలు చేసుకోవడానికి, వారిలో ఉన్నటువంటి వరాన్ని నాయన లక్ష్యం చేయడానికి మీ ఉపకారాత్మను మెండుగా నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో యోబు గ్రంథం 14 అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాల ద్వారాగా మీరు మాతో మాట్లాడుతండి, మా లోపాలను సరిదిద్ది ప్రభా. నాయన మేము మీ కొరకు నాయన చక్కగా నాయన మీ కుమారుని వలె, మా రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభుల వారి వలె బ్రతుకుటకు నాయన ఆత్మ సహాయంతో నింపబడుటకు నాయన మీ యొక్క నాయన తండ్రి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా నాయన తండ్రి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ యొక్క పరిచర్యను మీరు దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. రైట్, మంచిది ప్రియులారా. యొక్క సమయంలో ఒక కీర్తన పాడుకుంటూ నేటి కుటుంబపు ప్రార్థన పరిచర్యలో మనందరం ముందుకు వెళ్దాం ప్రియులారా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ప్రియులారా. రైట్, మంచిదండి. ఈ యొక్క సమయంలో యోబు గ్రంథము 14వ అధ్యాయాన్ని నేడు మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ తండ్రి అయినటువంటి దేవుని నామాన్ని స్తుతిస్తూ మహింపరుచుకుందాం ప్రియులారా. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడై మిక్కిలి బాధనందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచున్నావు. తీర్పు పొందుటకే నన్ను నీ ఎదుటికి రప్పించున్నావు. పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగున ఎవడునూ పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. మించజాలని వయపరమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందనట్లు వారి వైపు చూడకయుండుము. 7వ వచనం ప్రియులారా.
వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చిననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరుల ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోదురు? తటాక జలములు ఎట్లి ఇంకిపోవునో నది నీరు ఎట్లి ఎండిపోవును అలాగుననే నరులు పండుకుని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. నీ కోపము చల్లారి వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలెనని నేనెంతో కోరుచున్నాను. 14వ వచనం చదువుకుందాం ప్రియులారా. 14వ వచనం. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండుని ఎడల నాకు విడుదల కలుగును. అలాగుండని ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టి ఉన్నావు. ఏమండి? నా పాపమును సహింపలేక ఉన్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండ అయినను దాని స్థానమును తప్పును. జలము రాళ్ళును అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకుని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరిచి ఉన్నావు. నీవు వారిని ఎల్లప్పుడూ గెలిచిచున్నావు గనుక వారు గతించిపోవుదురు. నీవు వారికి ముఖము వికారము కలుగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని వారు గ్రహింపకు యుందురు. తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు. తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్ ప్రియులారా. రైట్, మంచిదండి. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము మరి 14వ అధ్యాయం 7 మన వెనుకడిలో దేవతి దేవుడు మరి ఎట్టి రీతిగా ఈ అధ్యాయం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు అని మనం జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేస్తున్నప్పుడు యోబు గారు స్నేహితుల్లో మరి జోఫర్ గారు మరి ఈ సందర్భాల్ని మాట్లాడినప్పుడు ఇంచుమించు 8వ అధ్యాయంలో జోఫర్ గారు మాట్లాడితే 8వ అధ్యాయం నుంచి మరి తన స్నేహితులందరికీ యోబు గారు ప్రత్యుత్తరం ఇస్తూ 9వ అధ్యాయం దగ్గర నుంచి యోబు గారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన 8వ అధ్యాయంలో బెల్దద్ గారు మాట్లాడారండి 8వ అధ్యాయంలో. తర్వాత 9వ అధ్యాయంలో మనకి ఎలిఫజ్ గారు మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. 9వ అధ్యాయంలో కూడా యోబు గారు మాట్లాడుతూ 10వ అధ్యాయం కూడా ఆయన మాట్లాడారు ప్రియులారా. 11వ అధ్యాయంలో మాట్లాడారు ఎవరైనా జోఫర్ గారు. ఏమంటే జోఫర్ గారు మాట్లాడినటువంటి మాటలకి ఆయన 12వ అధ్యాయంలోను 13వ అధ్యాయంలోను వివరణ ఇచ్చుకుంటూ వస్తూ ఇక 14వ అధ్యాయం కూడా యోబు గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారనమాట. తన స్నేహితులందరూ ఎలాగున్నారని అంటే వాళ్ళందరూ కూడా ఒక మాటలో అన్నాడు, మనం అనకూడదు కానీ పనికి మాలిన వైద్యులు మీరందరూ అని తెలియజేశారు ప్రియులారా. నిన్నటి కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం అది. అయితే ఇప్పుడు అలాంటి వారికి మరలా యోబు గారు ఎందుకనంటే దేవుని యొక్క శిక్షణలో ఉన్నాడు గనక, శిక్షణలో ఉన్న వారి యొక్క ఆలోచనలు ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే
100% 100% కూడా అవి ఎలా ఉంటాయంటే నాణ్యత కలిగి ఉంటాయన్నమాట. వారు మాట్లాడే మాట, వారు ప్రవర్తించే ప్రవర్తన విధానము, శిక్షణలో ఉండేవారి యొక్క ఆలోచనలు కానివ్వండి, వారి ప్రవర్తన కానివ్వండి, చాలా వారి యొక్క యాటిట్యూడ్ కానివ్వండి, సక్రమంగా, నీతిగా, న్యాయంగా ఉంటది. ఇక్కడ యోబు గారు కూడా దేవుని యొక్క శిక్షణలో కొనసాగుతున్నాడు. మనకి దైవ గ్రంథం కూడా సెలవిస్తుంది గదా! తండ్రి అయినటువంటి దేవుడు శిక్షింపని కుమారుడెవడు? మనమందరం కూడా శిక్షలో పాలు పొందాలన్నాడు. ఇది మనకు ముగింపు. అయితే ప్రారంభంలో యోబు గారు అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలన్నిటిలో శిక్షా కాలంలో, శిక్షణలో యోబు గారు మాట్లాడుతూ ఏవండీ వాళ్ళందరిని కూడా మాట్లాడనివ్వలేదండి యోబు గారు. అంతటి పరిజ్ఞానం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందనంటే దేవుని యొక్క శిక్షణలో ఆయనున్నారు గనక. దేవుని యొక్క శిక్షణలో ఆయనున్నారు గనకనే మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మ సహాయంతో తన స్నేహితులందరికీ కూడా బోధన చేస్తున్నాడాయన. ఏమని బోధన చేస్తున్నాడంటే తన జీవితాన్ని పోల్చి మాట్లాడుకుంటూ అంటున్నాడు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధనందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక వాడిపోవును. ఏవండి? పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచున్నావని వాక్యం మనకి సెలవిస్తుంది. దానన్నా అటు వారి మీద దేవుడు ఏం చేస్తున్నాడట? కనుదృష్టి ఉంచి ఉన్నావు. ఏవండి? అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకే నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు అని అంటున్నాడు. అంటే ఒక మనిషి భూమి మీదకొచ్చినటువంటి తర్వాత కొద్ది దినాలైనటువంటి తర్వాత మానవ సహజంగా అందరూ మరణిస్తున్నారు గదా! నేను కూడా అలాగే మరణిస్తాను. స్త్రీ కనినటువంటి నరుడు ఉండడు కదా! ఉన్న బాధలు, కష్టాలు తప్ప అవన్నీ ముగించినటువంటి తర్వాత మనిషి మరణించాలన్నది యోబు గారి యొక్క తాత్పర్యంగా మనకు కనపడుతుంది. ఆయన ఒక మాట మరలా ఈ మాటలు మాట్లాడుతూ ఎలాంటి ఆలోచనకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రియులారా, ఆత్మతో నింపబడినటువంటి వారి మాట తీరు కూడా అలాగే ఉంటదండి నిజంగా. ఎదుటివారిని ఆకర్షించుకుంటూ ఉంటది. ఎదుటివారిని ప్రేమిస్తూ ఉంటుంటది. ఎదుటివారిని పురుకొల్పుతూ, రేపుతూ ఉంటదండి. ఇక్కడ యోబు గారు కూడా దేవుని యొక్క శిక్షణలో ఉన్నాడు గనక ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. పాప సహీనతలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఏవండి? పాప లోకంలో నుంచి పరిశుద్ధుడు పుట్టడం ఎంత మేలు అనంటే ఈ లోకంలో అంతటా అందరూ పాపం చేస్తారని వ్రాయబడింది. పాపం చేయని వారు పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒక్కరే. పాప సహీనతలో నుండి పాపరహితుడిగా ఆయన పుట్టాడు ప్రియులారా. ఆయన పుట్టాడండి. అలాగున ఎవడును పుట్టనేరడు అని యోబు గారు డిక్లేర్ చేశారు. మరి ఆనాటి కాలానికి జ్ఞానం అప్పటికి అరుదు గనక, అప్పటికి జ్ఞానము ఏవండి పరిమితులుగా ఉంది గనక, ఇప్పుడైతే అపరిమితంగా ఉంది ఇప్పుడు మనకు జ్ఞానం. దేవుడు అంతా కూడా తన మనసుని అంతటిని కూడా మనకి తెలియజేసి ఇచ్చేసాడు మనకి. తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించేసాడు. ఎవరైతే దానిని తెలుసుకొని, నేర్చుకుని అవలంబిస్తూ ఉంటుంటారో ఆయన జ్ఞానము ఏవండి వర్తమానము, భవిష్యత్తు, భూతకాలాల్లో కూడా మరి దేవుడి సంగతులన్నీ వ్రాయించాడు. యోబు గారు ఒక మాట అన్నాడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగున ఎవ్వడును పుట్టనేరడు అని అన్నారు యోబు గారు ఆనాటి కాలానికి ఆయనకు అందినటువంటి జ్ఞానాన్ని బట్టి. ఇప్పుడు మనం బైబిల్‌ని అడిగితే ప్రియులారా పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టాడనంటే ఒక ఆయన పుట్టాడండి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఏవండి? ఆయన ఒక మాట మంచి మాట అంటున్నారండి. ఒక సందర్భాన్ని మనం చూద్దాం ఈ సమయంలో. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం ప్రియులారా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. ఒక మాట అంటున్నాడండి. దొంగలైనను, లోబులైనను, ఏవండి? త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొనువారునైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే ఉంటిరి గాని. ఒకప్పుడు అందరూ కూడా దొంగలుగా, నరహంతకులుగా, మనమందరం కూడా లోకంలో కాలాన్ని వెళ్ళబుచ్చినటువంటి వారమే. దైవ సేవకుల ద్వారాగా వాక్యాన్ని విన్నటువంటి తర్వాత, సంఘంలోనికి వెళ్ళినటువంటి తర్వాత మనము మీలో కొందరు అట్టివారే ఉంటిరి. ఎలాగా? దొంగలుగాను, లోబులుగాను, త్రాగుబోతులుగాను, దోషకులుగాను, దోచుకునివారుగా ఉన్నాం మనం. అయితే ఇప్పుడు ఏమంటున్నాడండి? మీలో కొందరు అట్టివారై ఉంటరు గాని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున. అంటే ఇప్పుడు పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలని యోబు గారు అన్నటువంటి ఆ ప్రవచనము
ఇదిగో నేటి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి తర్వాత ఆయన ద్వారాగా పాపములో నుంచి పవిత్రులు పుట్టడానికి, తిరిగి జన్మించడానికి అనగా ఇదిగో నమ్మి బాప్తిసం పొంది నూతనంగా బాప్తిసం పొందడం ద్వారాగా మనం పవిత్రులుగా మార్చబడుతున్నాం. మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని దైవ గ్రంథం సెలవిస్తుంది. మీలో కొందరు అట్టివారే ఉంటారు గానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడిరి. అంటే ఇప్పుడు పాపసహితునిలోండి పాపరహితుడు పుట్టగలిగాడా? పుట్టాడు ప్రియులారా. అప్పుడే ఆనాటి కాలానికి అయితే లేదు గానీ మరి ఈనాటి కాలానికి మనకి ఉందని వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా. ఇలా మనం దేవుని యొక్క లేఖనాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇలా ఎన్నో విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి ప్రియులారా. కనుక ఈ విషయాల్ని మనం ఈ సందర్భాలను ఇలా గమనిస్తున్నప్పుడు ఏమండి దేవుడు అంటున్నటువంటి పాప సహితునిలోండి పాపరహితుడు పుడతాడంటే పుడతాడు అని వాక్యం మనకి సెలవుస్తుంది. అంటే ఆ మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటే ఈ సందర్భాన్ని బట్టి మనకి ఈ సంగతులు వినబడుతున్నాయి ప్రియులారా. ఇక 5వ వచనం కూడా చదువుదాం చూడండి. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. మించజాలని వయ పరిమాణం నీవు వారికి నియమించున్నావు. కూలివారి వలె వారి దినములన్నీ కూడా నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమనందుకున్నట్లు వారి వైపు చూడక యుండుము. అంటే నరుల ఆయుష్కాలం పరిమితి కలదు కదండి. ఒకప్పుడు ఆదాము గారికి ఇచ్చిన ఆయుష్కాలం వేరు, తర్వాత కాలంలో ఇచ్చిన మనందరికీ ఇవ్వబడినటువంటి ఆయుష్కాలము వేరుగా కనపడుతుంది కదా ప్రియులారా. కనుక ఇప్పుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం ఏంటి? ఇంతలో కనబడు అంతలో మాయము ఆవిరి వంటి వారమే. దేవుడు ఎవరికైనా అవకాశం ఇస్తే, ఆయుష్నిస్తే, ఆరోగ్యాన్ని ఇస్తే అది దేవుని చిత్తం గనక ఇన్ని రోజులని మన గ్యారంటీ అయితే లేదు. వస్తువులకు ఉన్నటువంటి గ్యారంటీ ఈరోజు భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులకు లేదు. కారణం ఏంటంటే మనుషులు చేస్తున్నటువంటి అపరాధాలు, పాపాలే వాటికి మూలము, కారణము. దేవుడు చెయ్యొద్దన్నది చెయ్యడం వలననే మనిషి ఆయుష్కాలాన్ని కోల్పోతున్నాడు. నా వలన నీకు దీర్ఘాయువు కలిగినన్నాడు దేవుడు. కనుక ఆయన ఇచ్చేటువంటి ఆ దీర్ఘాయువు మనం పొందుకోవాలనంటే అవి ఎక్కడ పెట్టానన్నాడు దేవుడు? తల్లిదండ్రుల దగ్గర పెట్టానన్నాడు. మరి ఏది ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నారు, తల్లిదండ్రుల మాట వింటున్నారంటే మనం వేళ్ళ మీదే లెక్క పెట్టుకోవాల్సినటువంటి సందర్భం. కనుక ఇక్కడ యోబు గారు అంటున్నటువంటి ఆ మంచి మాటలు మనం ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినప్పుడు వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. చూడండి, శిక్షణలో ఉన్నటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. అవును ప్రియులారా, ఇది వాస్తవం. ఇది యోబు గారి జీవితం కూడా నా జీవితం అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. చూడండి, మరలా నా జీవితం తిరిగి నిలబడే అవకాశం ఉంది. అంటే యోబు గారికి ఊరట ఎలా కలుగుతుందో చూడండి. శిక్షణలో ఉన్నవాడికి ఎలాంటి తలంపులు వస్తాయి, మరి శిక్షణ లేనటువంటి వాడికి, శిక్షణ పొందినటువంటి వాడికి ప్రస్తుతం ఉన్నటువంటిదే తాత్కాలికమైనదే ఆనందంగా సంతోషంగా భావించి తాను తన దేహాన్ని, శరీరాన్ని పాడు చేసుకుని ఇదిగో తుచ్చమైన వాటిలతో నింపబడుతున్నాడు. ఈరోజు శిక్షణలో లేనటువంటి వాడు, మరి శిక్షలో ఉన్నటువంటి వాడు, శిక్షణలో ఉన్నటువంటి వాడు అంటున్నాడు. చూడండి, తనకొక ఆలోచన వస్తూ ఉంటుంటుంది, తనకొక ఊరట కలుగుతూ ఉంటుంటుంది, తనకొక ఆశ కలుగుతూ ఉంటుంటుంది. ఎందుకనంటే తను పొందే శిక్షణ అలాంటిది గనక. యోబు గారు కూడా అంటున్నాడు చూడండి, వృక్షము నరకబడిన ఎడల అది చిగిర్చిననియు దానికి లేత కొమ్మలు వేయిననియు నమ్మకం కలదు కదా. నరికిన తర్వాత ముద్దులో నుంచి చిగురు పుట్టును. మనకు ఆ సందర్భాలు కూడా కనపడతాయి. యెషయా ముద్దులో నుంచి దావీదు చిగురు పుట్టును అని మనం యేసుక్రీస్తుల వారి ప్రవచనాలు మనం చదువుకుంటాం కదా. దాని వేరు భూమిలో పాతదైనను దాని అడుగు మొద్దులో మట్టిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది ఏం చేస్తుందట? చిగురిస్తుంది. అంటే నా మీదకి ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆపదలు అయితే వచ్చినవో ఆ ఆపదలన్నిటినీ మరలా తిరిగి నా నుంచి నేను మరలా కోలుకుంటాను అని అంటున్నాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే అప్పుడప్పుడు ఒక సామెత మనకు కనబడుతూ ఉంటుంది, ఈ మధ్యకాలంలో తిరుగుతుంది. ఒక కొటేషన్ చదివినప్పుడు కోల్పోయిన వాడు కోలుకోవడం పెద్ద కష్టం కాదని ఒక ఒక పులిని వేసి దాన్ని చూపించారు ఒక ఆయన. మనం రీల్స్‌లో చూసినప్పుడు లైన్ వేసి ఒక సింహాన్ని చూపించి
అది కోల్పోయిన తర్వాత మరలా కోలుకోవడం దానికి పెద్ద గొప్పేం కాదని. ఏవండీ యోబు గారు కూడా ఏమంటున్నారు? ఒకవేళ ఏవండీ ఆ మొద్దులో నుంచి, ఆ చిగురులో నుంచి వస్తదన్నటువంటి నమ్మకం లోక సామెతగా మనకు ఎలాగైతే కనపడుతుందో, ఇదిగో దేవుడు కూడా నన్ను అలా చేయగలడు. అటు నమ్మకం నాకుందంటున్నాడు. ఇది వాస్తవం అంటే యోబు గారు మాట్లాడినటువంటి మాట. ఈ మాటను మనం ఏవండీ దృఢపరచుకోవడానికి ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 18వ వచనం చదువుదాం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 18వ వచనం చదువు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలకు భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఇక్కడ ఆత్మదేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఏమిటి ఒక విత్తనము వర్షాన్ని తాకి నీరుని తాకి ఎలాగైతే తన ఫలాన్ని ఇస్తుందో అంటే నీరు ఉండడం వలన ఇక్కడ కూడా అంటున్నాడు కదా, దాని నీటి వాసన చేత అది చిగుర్చునని అంటున్నాడు కదా. ఏమండి నేను కూడా అట్టి రీతిగానే, ఎందుకంటే మనం కూడా చెట్లతోనూ మనం కూడా కొన్ని ఇంటితో పోల్చబడ్డాం మనము కూడా. ఇక్కడ యోబు గారు కూడా తనను తాను పోల్చుకుంటూ వైద్యులకి బోధ చేస్తున్నాడు. ఈయన ఎవరికి బోధ చేస్తున్నాడు? వైద్యులకి బోధ చేస్తున్నాడు. ఎవరు? ఒక ఏమంటారు పేషెంట్ అనుకోవాలి. ఇప్పుడు యోబు గారు ఆల్రెడీ పేషెంటే కదండీ ఆయన. పేషెంట్‌గా ఉండి వైద్యులకు ట్రీట్మెంట్ చేస్తున్నాడాయన. ఇది ఎంత ఆశ్చర్యమో చూడండి. ఏమంటే ఒక పేషెంటు వైద్యుడికి వైద్యం చేయడం ఏంటి? వైద్యుడు కాదు. వైద్యుడే. డాక్టర్. ఏవండీ? కనుక యోబు గారు మాట్లాడుతున్నటువంటి ఆ మంచి మాటలు మనం పట్టుకోగలిగితేనండి మన ఆత్మీయ జీవితం మనకి చాలా ఆనందాన్ని ఇస్తదండి. ఈ శ్రమల్లో కూడా చూడండి లేఖనం వలన ఆదరణ, ఏవండీ లేఖనం వలన ఓర్పు, ఏవండీ ఈ రెండిటి వలన నిరీక్షణ మనకి ఎలాగైతే వస్తదో యోబు గారి జీవితం అయిపోయిందనుకున్న ఆయన ఏమని మాట్లాడుతున్నాడో చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నారాయన. ఏవండీ ఇంకా అంటున్నాడు లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే ఏవండీ అది లేత మొక్కల వలె ఏం చేస్తది? మరలా కొమ్మలు వేస్తది. యోబు గారు కొమ్మలు వేసారా? వేయలేదా? పోగొట్టుకున్న 10 మంది బిడ్డల్ని మరలా తిరిగి ఆయన పొందుకున్నాడు ప్రియమైన వారలారా. పొందుకున్నాడండి. అంటున్నాడు కింద మరలా 10వ వచనంలో, అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? తటాకా జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హర్షించిపోవునో, అలాగుననే నరులు పండుకుని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు. ఎరను వారిని నిద్ర ఎవరునూ వారిని నిద్ర లేపరు. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల మరలా అంటున్నాడండి. నువ్వు నన్ను పాతాళంలో దాసిస్తే బెటర్ నాయనా తండ్రి అని దేవుని వేడుకుంటున్నాడండి. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున ఉంచిన ఎడల ఎంతో మేలు. ఏవండీ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. వాటి దగ్గర వీటి దగ్గర నన్ను పెట్టు అని ఈ మంచి మాటలు ఆయనలో నుంచి వస్తున్నానంటే అవును ప్రియులారా. ఇదిగో దేవుడు తన్ను పంపువారికి తన ఆత్మను అనుగ్రహిస్తున్నాడు గనక తాను ఏవండీ తనకు దేవుడు పంపిన వానికి తోడై ఉన్నాడు గనక ఆయన అనేకమైనటువంటి మాటలు మాట్లాడినట్లుగా మనకు కనబడుతూ ఉంటది. అలాగే యోబు గారు కూడా ఏవండీ దేవుని యొక్క శిక్షలో ఉన్నాడు గనుకనే ఎలాంటి మాటలతో మాట్లాడుతున్నాడో చూడండి. ఇంకా రివర్స్‌లో మాట్లాడొచ్చు ఈయన మాట్లాడాలనుకుంటే. కానీ అలా మాట్లాడట్లేదండి. అవును ప్రియులారా. నీతిమంతుడు, న్యాయవంతుడు చేసేటువంటి పనులు, మాటలు, విధానాలు, వైఖరి ఎలా ఉంటాయి? ఒక యోబు వలె మాదిరిగా ఉంటాయంటున్నారు దేవుడు. నీ కోపం చల్లారే వరకు నన్ను చాటున ఉంచిన ఎడల ఎంతో మేలు. నాకింత కాలమని నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకునేవాళ్ళు నేను ఎంతో కోరుచున్నాను. నాకింత కాలం ఇచ్చి అప్పుడు దాకా నన్ను వదిలి, ఎందుకంటే ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నాను. తండ్రిని, దేవుణ్ణి ఏమీ అనలేక, ఈయన ఏమీ చేసుకోలేక, స్నేహితులతో చెప్పలేక తనలో తాను అవునండి. మంచివారు ఎప్పుడు తమను తాము ఏం చేసుకుంటారో పరీక్షిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఇతరులను పరీక్షిస్తూ ఉంటారు. తమను తాము ఎప్పుడు పరీక్షించుకోరు. అబ్బే! వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్‌లు. కనుక అందుకనే ఎవరిని పరీక్షిస్తూ ఉంటుంటారంటే కిందన ఉన్నటువంటి వారిని, పక్కన ఉన్నటువంటి వారిని పరీక్షిస్తారే తప్ప స్వపరీక్షను యోబు అలా చేసుకుంటలేదండి. తనను తాను స్వపరీక్ష చేసుకుంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగును. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారంటే అప్పటికి ఆనాటి కాలానికి
బ్రతుకుతారని బైబిల్ చెప్పింది. కానీ యోబు గారు ఆ మాట ధర్మశాస్త్రానుసారం అప్పటికి లేదు గనక, ఆనాటి కాలానికి లేదు గనక ఏవండి ఈ ఏమంటున్నాడాయన, నరులు మరణమైన తర్వాత బ్రతుకుదురనంటే ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఇదిగో నేను యెరూషలేముకు వెళ్తాను. అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు నన్ను పట్టుకుంటారు. నన్ను చంపుతారు. నేను తిరిగి మరలా లేస్తానన్నారా యేసుక్రీస్తుల వారు? లేస్తానన్నాడు ప్రియులారా. అదేనండి యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఆయనది ఒకరిదే ఖాళీ సమాధి. ఏవండి ఆయన తిరిగి లేచాడు. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. ఇప్పుడు అదే ట్విస్టు. మరణమైన తర్వాత మనుషులకి, నరులకి మరొక బ్రతుకుందని యోబు గారి ద్వారాగా దేవుడు మరొకసారి మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. యోహాను సువార్తలో మనకు ఆ మాట కనబడుతుంది. అదిగో ఒకానొక దేవుని యొక్క శబ్దం రాబోతుంది. ఆ సందర్భంలో అందరూ సమాధిలో ఉన్నవారు అందరూ కూడా లేస్తారు. మేలు చేసినటువంటి వారు జీవ పునరుద్ధానానికిని, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారని మనకి యోహాను సువార్త 5:28 ఆ భాగాలు మనకి కనబడతాయి. ఏమంటే నా యొద్ద అలాగుండుని ఎడల నాకు విడుదల కలుగును. నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టుకొనియుందును. అలాగుండుని ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నీ హస్తాకృత్యముల ఎడల నీకు ఇష్టము కలుగును. ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్కపెట్టి ఉన్నావు. అవునండి. దేవుని యొక్క ఏవండి యోబు గారు అడుగు జాడలన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసన్నాడు కీర్తనకారుడు 139లో మాట్లాడుతూ. యెహోవా నన్ను పరీక్షించి పరిశోధించి నన్ను తెలుసుకున్నావంటున్నాడు. నేను కూర్చుండుట, లేచుట నీకు తెలుసనంటున్నాడు. భక్తులందరూ అలాగే మాట్లాడుకుంటారండి. ఎందుకనంటే భక్తులందరూ కూడా శిక్షణలో ఉన్నారు గనక. ఏవండి అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కించి ఉన్నావు. నా పాపమును సహింపలేకయున్నావు. అవును కదండీ! పాపాన్ని ఎవరు కూడా సహించరండి. ఒప్పుకోరండి. అది తప్పు గనక. ఇప్పుడు యోబు కూడా అంటున్నాడు, నా పాపాన్ని నువ్వు సహింపకయున్నావు అని అంటున్నాడు. ఏవండి దేవుడు అలా లేడండి. అయితే యోబు గారికి ఉన్నటువంటి ఆ ఇబ్బందిని బట్టి మాట్లాడుతున్నాడు. నా అతిక్రమములు సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండైనను దాని స్థానమును తప్పును. జలములు రాళ్ళు అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకుని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరిచి ఉన్నావు. ఏవండి ఈయన ఏం చేస్తాడంటే నరుల ఆశని భంగపరిచి ఉన్న. ఏ ఆశ కావాలి మనుషులకి? యోబు గారికి ఉన్నటువంటి ఆశ ఏంటో తెలుసా? పురుగే, భూమే, ఏమండి మట్టే, పాతాళంలోకి వెళ్ళడమే నాకు ఆశ అంటున్నారు ఆయన యోబు గారు మాట్లాడుతూ. ఇక్కడ అంటున్నాడు ఒక మాట మనం ఆలోచన చేసినప్పుడు, జలము రాళ్ళును అరగదీయును. రాతి గుండె లాంటి మన గుండెని ఏమంటే జలం అనగానే నీరు అనగానే వాక్యానికి సూచనగా మనకు కనపడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి నేను నా యొద్దకు వచ్చేవాడు ఎప్పటిని దప్పుకొనడు, నేను వానికి జీవజలమును ఇచ్చేదని అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ. ఏమండి మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా రాళ్ళ వలె కట్టబడుచున్నాము. ఈ రాళ్ళని వాక్యము ద్వారాగా కఠినమైనటువంటి మన హృదయాల్ని వాక్యము అనగా జీవజలాలు ఈ మనిషిని రాళ్ళగా ఉన్నటువంటి ఈ మనిషి హృదయాన్ని కరిగించి సజీవమైనటువంటి మరి దేవునికి దేవాలయంగా ఒక కట్టడంగా మనం కట్టబడుతున్నామని పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో మనకి భాగాలు మనకి కనబడుతూ ఉంటుంటాయి. ఆయన క్రమక్రమంగా ఇదిగో ముడతైనను కలంకమైనను ఏదైనను లేకుండా వాక్యం అనగా నీళ్ళ ద్వారాగా ఈరోజు మనుషుల్ని పవిత్రం చేస్తున్నాడు. జలములో రాళ్ళును అరగదీయనంటే మీరు ఎక్కువ నీరు తాగితే మీ ఒంట్లో ఉన్నటువంటి కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కరిగిపోతున్నాయి. జలములు రాళ్ళు అరగదీయను అనగానే ఏమంటే మనల్ని కూడా అరగదీస్తున్నాడు దేవుడు వాక్యం ద్వారాగా. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి వాక్యం ద్వారాగా ఏమంటే ఏం చేస్తున్నాడు ఆయన? అరగదీస్తున్నాడు. జలములు రాళ్ళు అరగతీయును. నీవైతే నరుల ఆశను ఏం చేస్తున్నావు? భంగం చేస్తున్నావు. నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనక వారు గతించిపోదురు. నీవు వారికి ముఖ వికారము కలగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోను. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని వారు గ్రహింపక యుందురు. తుదమట్టుకు తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నుందుదురు. తమ మట్టుకు తామే ప్రాణమునందు
దుఃఖపడుదురు. అంటే ఇలా యోబు గారు మాట్లాడుతూ మరి శిక్షణలో ఉన్నాడు గనకనే ఇతరులను తృణీకరించకుండా తనను తాను తృణీకరించుకుంటూ దేవునితో తన వ్యాజ్యాన్ని తెలియజేసుకుంటూ దేవునికి అతను ఎంత సమీపంగా దగ్గరగా ఉన్నాడో తన స్నేహితులకి చెబుతున్నటువంటి శుభ సందర్భాలు ప్రియులారా. కనుక మరి ఇంకా ఉన్నటువంటి ఆ మంచి మాటల్ని 15 అధ్యాయంలో మరి ఇంకా యోబు గారు తన స్నేహితులు యోబు గారు వారికి వీరికి మధ్య దేవునికి మరి మధ్య జరిగినటువంటి మరికొన్ని పర్యవసానాల్ని మనం రేపటి రాత్రికాల సమయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం ప్రియులారా. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీకును నాకును తోడై ఉండాలని దేవుని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని నేటి ఆ కుటుంబ ప్రార్థన పరిచయను ముగించుకుందాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. అయ్యా తండ్రి, రాత్రికాల సమయంలో ఈ కుటుంబ ప్రార్థనలోనైనా మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభా. యోబు గ్రంథం 14 అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మీ మహిమ కొరకు వాడుకుంటున్నందులో కృతజ్ఞతలు తండ్రి. నేను ఒక యోబు గ్రంథంలోనే ఎన్నో విషయాలు మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా. ఇంకా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ప్రభా. వీటిని అన్నిటిని ఎప్పుడు మేము తెలుసుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు నేను ఇతరులకు ప్రకటించాలనేటువంటి ఆలోచన ఆసక్తితో కలిగి ఉన్నాం ప్రభువా. గనక నాయన మా మార్గాలను మా కుటుంబాలను మమ్మల్ని మీరు నాయన మీ మహిమ కొరకు వాడుకోండి తండ్రి. అవును దేవ, ఆ రోజు నాయన శత్రువును నాయన ఇదిగో నున్న రాళ్లతో నాయన గొల్లియాతును పడగొట్టాడు ప్రభువా. నాయన తండ్రి, ఆ రోజు సమూయేలు గారి తండ్రి నాయన మీ యొక్క నామానికి నాయన అడ్డుగా ఆటంకంగా తండ్రి ఇశ్రాయేలుల మీద నాయన తిరుగుబాటుగా ఉన్నటువంటి ఆ ఫిలిస్తీ శత్రువుని తండ్రి ఇదిగో దావీదు మహారాజు నాయన 4 నున్న రాళ్లతో నాయన తండ్రి కింద పడవేశాడు ప్రభు. శత్రువును కొట్టాడు తండ్రి. ఈ రోజునైనా సజీవమైనటువంటి వాక్యానికి రాళ్ళగా గుర్తుగా మేము ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన సంఘం మీద కుటుంబాల మీద దాడి చేస్తున్నటువంటి అపవాది తంత్రాలను తండ్రి ఇదిగో వాక్యమైనటువంటి ఖడ్గంతోనైనా మేము వాడిని తండ్రి ముట్టబెట్టుటకు మీ సహాయాలు తెచ్చండి. ఇలా యోబు గ్రంథంలో ఉన్న మరిన్ని విజ్ఞాన సంగతులు మీరు మాకు అనుగ్రహించండి, అందించండి, నేర్పించండి, తెలియజేయండి ప్రభు. అవన్నీ మాకు అర్థం కావాలంటే మా నేత్రాలను మా హృదయాలను తెరవజేయండి తండ్రి. మా మనసులను కడగండి ప్రభు. మేము కడగబడి తండ్రి నాయన మీలో నూతన కార్యాలు చూడుటకు నూతన కార్యాలు చేయుటకు మీ యొక్క ఆత్మను అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి మరి రాత్రికాల పరిచయను నాయన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. అలాగే ఈ యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి బిడ్డలను మీరు ప్రత్యేకంగా దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా మరి యొక్క రాత్రికాల సమయంలో శుక్రవారం జరగబోతున్నటువంటి బైబిల్ తరగతి విషయమే నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తండ్రి. నేను ఆ కార్యక్రమానికి నేను వాక్యాన్ని అందిస్తున్నటువంటి బిడ్డలను దైవ సేవకులు మీరు నుండి విలువైన వర్తమానాన్ని అనుగ్రహించండి. సంఘ బిడ్డలందరూ మీ సన్నిధిలో అందరం కలిసి కూడుకుని తండ్రి మిమ్మల్ని మహింపరుస్తుండగా మిమ్మల్ని కనపరుస్తుండగా మీ సహాయమును సహకారమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి నాయన ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలు నడిపిస్తున్న సేవకులను కుటుంబాలను పెద్దలను పరిచారకులను యవనస్తులను అందరినీ దీవించమని ఆశీర్వదించమని తండ్రి మరొక పర్యాయం ప్రభా మీ పాద సన్నిధిలో కలిసి మీతో మాట్లాడుకునే పర్యాంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమెన్ తండ్రి, ఆమెన్ తండ్రి. అందరికి వందనాలు ప్రియులారా, అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.